హలో గైస్, దిస్ ఇస్ జశ్వంత్ నాయుడు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్యాట్స్ గురించి మాట్లాడదాం. కానీ ముందైతే మన కొన్ని ఫాలో కొట్టేసి. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏమనంటే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గాలి అంటే ఎక్కువ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేయాలా, తక్కువ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేయాలా? ఇంకొంతమంది ఏమో బాడీకి ఎక్కువ ప్రోటీన్ ఇస్తే ఫ్యాట్ తగ్గుతుందని ఇంకొంతమంది ఏమో ఫ్యాట్ని తక్కువ తీసుకోవాలంటారు, ఇంకొంతమంది మొత్తానికి ఫ్యాట్స్ తీసుకోవద్దంటారు. కానీ ఈవెన్ బాడీకి ఫ్యాట్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి మెయిన్ థింగ్, చాలామంది డైట్ మెయింటైన్ చేస్తారు కానీ వాళ్ళు తీసుకునే ఆ ఫుడ్లో ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నారో తెలియదు. కొంతమంది పామ్ ఆయిల్ యూజ్ చేస్తారు, కొంతమంది సన్ఫ్లవర్ ఎక్సెట్రా. సో ఇవనేది ప్రాపర్ ఫ్యాటీ యాసిడ్స్ కావు. 3 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సాచురేటెడ్ ఫ్యాట్, సెకండ్ వన్ వచ్చేసి అన్సాచురేటెడ్ ఫ్యాట్, థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్ ఫ్యాట్. సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే లైక్ చీజ్, బటర్, కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్. సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల హార్ట్ డిజీజెస్ కానీ, స్ట్రోక్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. సో మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా పెంచుతుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో అన్సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ అనేది నెక్స్ట్ వీడియో చెప్తా. సో మరిన్ని వీడియోస్ కావాలంటే మన అకౌంట్ని ఫాలో కొట్టేసి.